నేను M1 ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యాను, నా సీక్రెట్స్ కూడా ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటున్నాను. సో మేబీ నాకు తెలిసి అయితే ఎవరు కూడా చెప్పరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైల్ సంపత్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. ఈరోజు ఏం చెప్తున్నానంటే ఈ వీడియో ఏంటంటే, అసలు బీటెక్ చదివే ప్రతి ఒక్కరికి M1 సబ్జెక్ట్ అంటే చాలా భయం వేస్తుంటుంది. M1 సబ్జెక్ట్ అంటే నాకు తెలిసి అంత టఫ్ అయితే ఏం కాదు. ఇప్పుడున్న ప్రజెంట్ M1 అయితే అంత టఫ్ ఏం కాదు. ఇన్ కేస్ బిఫోర్ అంటే 2-3 years బిఫోర్ అంటే R19 కానీ లేదా R15 వాళ్ళకైతే M1 అంటే ఒక యుద్ధం అని చెప్పుకోవచ్చు. ఒక చాలా టఫ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. బట్ R20 రెగ్యులేషన్ నుంచి ఆ M1 సబ్జెక్ట్ని ల్యాగ్గా మార్చారు. అంటే లీనియర్ ఆల్జిబ్రా అండ్ క్యాలిక్యులస్గా మార్చారు. అప్పటి నుంచి వాళ్ళు మామూలుగా మనం ఇంటర్ చదువుకున్న మ్యాట్రిక్స్ కానీ లేకపోతే డిఫరెంటేషన్, ఇంటిగ్రేషన్, సో వాటి బేస్ చేసుకొని మనకు చాలా ఈజీగా అనేది ఉంది. బట్ చాలామంది M1 అనేది చాలా కష్టంగా ఫీల్ అవుతారు. ఎగ్జామ్స్కి ఏమేమి క్వశ్చన్స్ చదవాలి చాలామంది అర్థం కాదు. సో ఈ వీడియోలో ఏంటంటే నేను R3కి అండ్ అలాగే R20కి R23 వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి M1 అనేది. సో వాళ్ళకి బేస్ చేసుకొని నేను కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్దాం అనుకుంటున్నాను. అంటే R20కి R23కి రెగ్యులేషన్ చేంజ్ అయినా కూడా బట్ సిలబస్ అయితే మరీ అంతేం మారలేదు. కొన్ని టాపిక్స్ మారాయి అంతేను. బట్ మ్యాక్సిమం అదే టాపిక్స్ ఉన్నాయి. అంటే టాపిక్స్ ఎలా మారాయంటే ఒక యూనిట్లో ఇంకో యూనిట్కి అలా చేంజ్ చేశారే తప్పిస్తే ఎక్కువ అయితే ఏం మారలేదు. అంటే R23 వాళ్ళకి అంతా కొంచెం ఎక్కువ సిలబస్ ఉంది, R20 వాళ్ళకి అంత ఏం లేదు. మా సార్ చెప్పింది మాకు చెప్పింది, అలాగే నేను సెర్చ్ చేసి క్వశ్చన్ పేపర్ సెర్చ్ చేసి అవి కంపేర్ చేసుకొని ఏవి ఇంపార్టెంట్ అనిపిస్తుంది, సో అవన్నీ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను అనుకుంటున్నాను. అలాగే నేను ఎలా చదివాను, ఎలా చదివి 1 dayలో చదివి ఎలా పాస్ అయ్యాను అనేది కూడా ఇప్పుడు మీ వీడియోలో చెప్తాను. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి గైస్. మీరు ఖచ్చితంగా ఎక్కడైనా స్కిప్ చేసినట్లయితే మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఖచ్చితంగా క్లారిటీగా అర్థం అవుద్ది గైస్. ఇంకోటి చెప్తున్నాను, 90% అయితే నేను చెప్పను పాస్ అవుతారని. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్తా ఉంటాను అంతే. ఒక 80-90% అయితే అసలు మేము పాస్ కాం, ఏం చదవాలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళకి ఈ వీడియో గైస్. అలా కాదు మాకు అన్నీ చదువుకుంటాం అనుకున్న స్కిప్ చేసుకోవచ్చు. సో క్లారిటీగా చెప్తున్నాను. మనం నేరుగా వీడియోకి వెళ్ళిపోతాం. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి గైస్. అండ్ అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి గైస్, వాళ్ళు తెలుసుకుంటారు. ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్, చేయడానికి ట్రై చేస్తాను. సో ఫస్ట్ అయితే గైస్ M1 అయితే నేను R20కి అండ్ అలాగే R20 ఇప్పుడు ప్రెసెంట్ R23 జరుగుతుంది కాబట్టి రెగ్యులర్ ఎగ్జామ్స్ సేమ్ యాక్టివిటీస్ అలాగే అంటే JN2A కానీ JN2K కానీ JN2H కానీ ఆల్మోస్ట్ అన్ని యూనివర్సిటీలకు ఒకటే లాగా కానీ ఫస్ట్ యూనిట్ 1లో చూసుకున్నట్లయితే R23లో చూసి చెప్తాను నేను. సిలబస్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఒకటే లాగా ఉంటాయి. సో ఇంకా ఫస్ట్ యూనిట్ చూసుకున్నట్లయితే మ్యాట్రిసెస్లో వచ్చేసరికి ఆల్మోస్ట్ అన్ని ఫస్ట్ యూనిట్ మొత్తం ఈజీగానే ఉంటాయి అనుకుంటాను. సో ఫస్ట్ యూనిట్ అయితే ర్యాంక్ ఆఫ్ మ్యాట్రిక్స్ ఫాము, అది అలాగే నెక్స్ట్ నార్మల్ ఫాము 2 marks కూడా ఇంపార్టెంట్ గైస్. నేను మొత్తం కంపేర్ చేసుకుని మొత్తం సెర్చ్ చేసే చెప్తున్నాను. నాకు చెప్పింది అండ్ అలాగే నేను సెర్చ్ చేసిన వాటిని అన్నిటిని చూసుకొని మీకు చెప్తున్నాను క్వశ్చన్ పేపర్లో. అలాగే నెక్స్ట్ నాన్ సింగిల్ మ్యాట్రిక్స్, గాస్ జార్డన్ మెథడ్ అండ్ లీనియర్ ఈక్వేషన్ మెథడ్స్ ఉన్నాయి గైస్. లీనియర్ అండ్ నాన్ లీనియర్, హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్ అవి చూసుకోండి, కన్ఫామ్గా క్వశ్చన్ వస్తుంది. అండ్ అలాగే గాస్ ఎలిమినేషన్ మెథడ్, సో ఇవి వస్తాయి గైస్. ఇవైతే ఇంపార్టెంట్ ఫస్ట్ యూనిట్లు R23 అనుకున్న అయితే. సో సెకండ్ యూనిట్ వచ్చేసరికి ఈగన్ వాల్యూస్ అండ్ ఈగన్ వెక్టర్స్ అండ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇవైతే ఫస్ట్ యూనిట్ ఉంది R20 రెగ్యులేషన్లో మేము చదువుకుని మాకు వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు రెగ్యులేషన్ మారింది కాబట్టి ఈగన్ వాల్యూస్, ఈగన్ వెక్టర్స్ అండ్ ఆర్థోగోనల్ ట్రాన్స్ఫర్మేషన్ సెకండ్ యూనిట్. సో వీటిలో అయితే ఈగన్ వాల్యూస్ అండ్ అలాగే ఈగన్ వెక్టర్స్ కనుక్కోవడం, అలాగే వాటి ప్రాపర్టీస్, డయాగోనలైజేషన్, ఈ 2 marks ఇంపార్టెంట్ గైస్. ఈ మ్యాట్రిక్స్, డయాగోనలైజేషన్ మ్యాట్రిక్స్, అలాగే క్యారీ హేమంత్ థియరం, ఇది R20లో అయితే ఫస్ట్ యూనిట్లో వచ్చింది బట్ ఇప్పుడు సెకండ్ యూనిట్లో ఉంది ఇది. అండ్ అలాగే వితౌట్ ప్రూఫ్ కూడా. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఫార్మ్స్, ఆ ప్రాబ్లమ్స్ చూసుకోండి, ప్రాబ్లమ్స్ అండ్ అలాగే వాటి డెఫినేషన్స్ కూడా చూసుకోండి గైస్. ఫార్ములాస్ చూసుకుంటే మీరు మ్యాక్సిమం చేసి ఒకటి చూసుకుంటే. నెక్స్ట్ రిడక్షన్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఫాము, కనానికల్ ఫాము, ఈ సెకండ్ యూనిట్లో కొంచెం ఎక్కువ ఇంపార్టెంట్ అయితే ఫస్ట్ బయాటిక్స్ నెక్స్ట్ చూసుకోండి, నెక్స్ట్ వేరే. అండ్ నెక్స్ట్ థర్డ్ యూనిట్ వచ్చేసరికి క్యాలిక్యులస్, మీన్ వాల్యూ థియరం, రోలెస్ థియరం, లాగ్రాంజ్ థియరం విత్ ప్రాబ్లమ్స్ అండ్ అలాగే థియరమ్స్ 2 నేర్చుకోవాలండి. మ్యాక్సిమం ఈ మూడిట్లో అయితే ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ వస్తుంది గైస్. థియరం అయినా రావచ్చు, లేకపోతే ప్రాబ్లం అయితే రావచ్చు. ఏదొస్తే కరెక్ట్గా చెప్పలేం, ఎలా అయినా ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ జామెట్రికల్ ఇంటర్ప్రిటేషను, నెక్స్ట్ క్యాషిష్ మీన్ వాల్యూ థియరం ఇందాక వచ్చింది, వితౌట్ ప్రూఫ్ అని వచ్చింది ఇందాక సెకండ్ యూనిట్లో. ఇప్పుడు విత్ ప్రూఫ్ వస్తుంది. అది అంటే స్కేలార్ సిరీస్, మెకానికల్ సిరీస్ వీటిలో కూడా రావచ్చు. ఈ ఎక్కువ ఇంపార్టెంట్ అయితే ఇవి గైస్ ఈ థర్డ్ యూనిట్లో అయితే. అండ్ నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ పార్షియల్ డిఫరెంటియేషన్ అండ్ అప్లికేషన్స్, మల్టీ వేరియబుల్ క్యాలిక్యులస్.
సో దీంట్లో వచ్చేసరికి కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ ఇట్లా మొత్తం 4th 5th వచ్చేసరికి మొత్తం డిఫరెన్షియబిలిటీ అండ్ ఇంటిగ్రేషన్ గైస్, కంటిన్యూటీ అండ్ డిఫరెన్షియబిలిటీ, పార్షియల్ డెరివేటివ్స్ అండ్ టోటల్ డెరివేటివ్స్ ఈ ఫస్ట్ చూసుకోండి. ఇంకా నెక్స్ట్ టేలర్ సిరీస్, దీంట్లో కూడా టేలర్స్ అండ్ మెక్లారెన్ సిరీస్ ఉంది. ఎక్స్పాన్షన్ ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్. 2 మార్క్స్ ఫార్ములాస్ అయినా అడగచ్చు, అలా అయినా అడుగుతాడు. లేకపోతే ప్రాబ్లమ్స్ ప్లస్ ఒక ఎక్స్పాన్షన్ అడిగి 10 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాడు. సో ఎలాగైనా అడుగుతుంది, ఇవి కూడా కొంచెం ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ 2 మార్క్స్ చూసుకున్నట్లయితే మ్యాక్సిమం అండ్ మినిమం ఫార్ములాస్ అడుగుతాడు. లేకపోతే ప్రాబ్లం అడిగాడంటే 10 మార్క్స్ అడుగుతాడు, 5 మార్క్స్ 2 క్వశ్చన్లు అడుగుతాడు. ఏబీ అడుగుతాడు మ్యాక్సిమం అండ్ మినిమం 10 మార్క్స్ అడిగాడంటే. లేకపోతే ఫార్ములాస్ అడిగితే 2 మార్క్స్కేను. అండ్ లాగ్రాంజెస్ మల్టీప్లేయర్స్. లాస్ట్ 5th యూనిట్ గైస్, 5th యూనిట్ చూసుకున్నట్లయితే డబుల్ ఇంటిగ్రల్స్, ట్రిపుల్ ఇంటిగ్రల్స్, చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషను. సో ఇవి ఇప్పుడు R23 కాబట్టి ఇది ఉన్నాయి. అలాగే మనకి R20లో చూసుకున్నట్లయితే ఇది బేటా గామా ఫంక్షన్స్ అని ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అది థీరం లాగా, అది ఇంపార్టెంట్ గైస్. మేము రాసేటప్పుడు నాకు 8 మార్క్స్ వచ్చింది మాకైతే. సో చాలా వెరీ 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 ఇంపార్టెంట్. బట్ ఇప్పుడు R20 రెగ్యులేషన్లో అయితే అది లేదు. సో అది ఒకటే చేంజ్ అయ్యింది, మిగతా అన్ని మ్యాక్సిమం అన్ని టాపిక్స్ కవర్ అయ్యాయి. అండ్ నెక్స్ట్ అలాగైతే పోలార్, సిలిండ్రికల్ అండ్ స్పెరికల్ కోఆర్డినేషన్స్ అండ్ డబుల్ ఇంటిగ్రల్, ట్రిపుల్ ఇంటిగ్రల్, చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఫంక్షన్స్ వీటి మీద ఇంపార్టెంట్, వీటి మీద ప్రాబ్లమ్స్ చూసుకోండి గైస్. మ్యాక్సిమం అయితే మీరు వాల్యూమ్ ఇంటిగ్రల్, ఈ ఫార్ములాస్ అయితే 2 మార్క్స్ అడుగుతారు. వాల్యూమ్ ఇంటిగ్రల్స్ కానీ లేకపోతే ఏరియాస్ ఆఫ్ ఇంటిగ్రల్స్ కానీ డబుల్ ఇంటిగ్రల్ కానీ ఇది కొన్ని ఫార్ములాస్ చూసుకొని డెఫినేషన్స్. మెయిన్గా మీరు ప్రాబ్లమ్స్ చూసుకోవాల్సింది ఏంటంటే 10 మార్క్స్కి వచ్చేసరికి డబుల్ ఇంటిగ్రల్స్, ట్రిపుల్ ఇంటిగ్రల్స్, చేంజ్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ఇంటిగ్రేషన్ వీటి మీద అనేది, అండ్ అలాగే పోలార్, సిలిండ్రికల్ వీటి మీద ప్రాబ్లమ్స్ చూసుకోవాలండి గైస్. మ్యాక్సిమం అయితే వీటిలో నుంచి అడగాలి కూడా. మ్యాక్సిమం ఇంకా వెరీ టఫ్గా అడగాలంటే మనం ఏం చేయలేం, మీ టైం అది. సో మ్యాక్సిమం అయితే ఈ చదువుకెళ్తే మ్యాక్సిమం 90 to 95% అయితే పాస్ అయితే అవుతారు గైస్. సో 100 అవుతారని నేను ఇక్కడ మన టఫ్ వేసి నేనైతే ఒకవేళ మ్యాక్సిమం ఫస్ట్ అయితే వీటికి ప్రయారిటీ ఇవ్వండి. నెక్స్ట్ మీకు మొత్తం చదువుకోండి. సో ఇది గైస్ ఇంకా నెక్స్ట్ నేను M1 ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ అయ్యాను, నా సీక్రెట్స్ కూడా ఇప్పుడు మీకు షేర్ చేసుకుంటున్నాను. సో మేబీ నాకు తెలిసి అయితే ఎవరు కూడా చెప్పరు అనుకున్నా సీక్రెట్స్ ఇలా M1 ఎగ్జామ్కి ఎలా అయ్యాను అని కూడా నేను చెప్తున్నాను మీతో. సో గైస్ ఇంకా ఈ వీడియోకి కానీ లైక్ చేయకపోతే లైక్ చేయండి గైస్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి రీచ్ అవుతుంది, వాళ్ళు తెలుసుకుంటారు. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు తెలుసుకుంటారు. అండ్ అలాగే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. నెక్స్ట్ ఏ సబ్జెక్ట్ క్వశ్చన్స్ కావాలో కూడా నేను చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి గైస్. ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ పెట్టినప్పుడు ముందుగా మొబైల్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో మీరు కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కొంచెం మోటివేటివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఏ వీడియో చేయడానికి కూడా ఇంకా రెడీగా ఉంటాం. గైస్ ఇంకా నెక్స్ట్ నేను ఎలా ప్రిపేర్ అయ్యింటే M1 ఎగ్జామ్కి ఓన్లీ 1.5 డేలో నేను ప్రిపేర్ అయ్యి నేనైతే పాస్ అయ్యాను. అది ఎలా అంటే ఫస్ట్ చూసుకున్నట్టయితే ఫస్ట్ నేనైతే యూనిట్ వైజ్ ప్రిపేర్ అయ్యాను. సో మీరు అలా కాదు, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏదైనా ప్రిపేర్ అవ్వచ్చు. ఫస్ట్ అయితే ఫామ్లో ఇంకొక ముఖ్యం నోట్ చేసుకునే పాయింట్ అయితే చాలా మంది ఇదే చేయరు నాకు తెలిసి. నేనేం చేశాను అంటే స్పెషల్గా M1కి M2కి ఫార్ములాస్ అన్ని ఒక దగ్గర రాసుకున్నా గైస్. ఫస్ట్ స్టార్టింగ్ చేయడమే అదే స్టార్ట్ చేశాను నేనైతే. ఫార్ములా యూనిట్ వైజ్, యూనిట్ 1, యూనిట్ 2, యూనిట్ 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ అన్ని ప్రతి ఒక్క యూనిట్ అనేది నేను నోట్ చేసుకున్నా గైస్. ఎందుకు అలా చేస్తానంటే లాస్ట్లో చెప్తాను ఫార్ములాస్ ఎందుకు అలా రాసుకున్నాను అనేది. నేను ఇంకా నెక్స్ట్ ఎలా చేశానంటే ఫస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ అంటే ఫస్ట్ ఏది ఈజీగా ఉంటే ఆ యూనిట్ చదివాను. సో నేనైతే ఫస్ట్ ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఫస్ట్ యూనిట్ చదువుతాను. మ్యాక్సిమం అయితే ఫస్ట్ యూనిట్ చదువుతాను. ఆ నెక్స్ట్ ఏ యూనిట్ ఈజీగా ఉంటే ఎందుకు ఫస్ట్ యూనిట్ చదువుతానంటే కొంచెం నాకు అనిపిస్తుంది, అందరికేమో తెలియదు. నాకైతే M1 వరకు ఫస్ట్ యూనిట్ కొంచెం ఈజీ అనిపించింది, మ్యాట్రిక్స్ కాబట్టి ఈజీగానే ఉండింది. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ యూనిట్ వైజ్ చేశాను. ఫస్ట్ యూనిట్ ఆ నెక్స్ట్ ఏ యూనిట్ ఈజీగా ఉంటే ఆ యూనిట్ చేశాను. మ్యాక్సిమం నేనైతే టుమారో ఎగ్జామ్ ఈరోజు నైట్ 11 లోపు అనేది కంప్లీట్ చేసుకున్నాను. ఎర్లీ మార్నింగ్ లేచి 4కి అనేది లేచి నేను మళ్ళీ రివిజన్ స్టార్ట్ చేశాను. సో రివిజన్ ఇప్పుడు చెప్తా చూడండి గైస్. ఫార్ములాస్ ఎందుకు రాసుకున్నానంటే ఒక పేపర్లో ఇప్పుడు కూడా ఫార్ములాస్ ఉండాలనుకున్నా నా దగ్గర M1 M2 బట్ ఎందుకు రాసుకున్నానంటే లాస్ట్ వెళ్ళే ముందు ఎగ్జామ్కి 1 hour హాఫ్ అన్ అవర్ ఉన్నప్పుడు మమ్మల్ని అయితే వ్యాన్లో తీసుకెళ్ళేది ఎగ్జామ్కి. ఆ వ్యాన్లో కూర్చొని ఒక్కసారి రివైజ్ చేశానంటే ఆల్మోస్ట్ అన్ని కూడా ఎందుకంటే ఆల్రెడీ చదివేస్తుంటాం కాబట్టి మళ్ళీ ప్రతి ఒక్క క్వశ్చన్ తిరగాలంటే కష్టం కాబట్టి ప్రతి ఒక్క టాపిక్ ఆ హాఫ్ అన్ అవర్ ముందు అనేది ఒక 15 to 20 minutes అనేది అన్ని ఒకసారి రివైజ్ చేసుకున్నాను గైస్. ఇంకోటి చాలా మంది చేసే తప్పు అయితే M1కి M2కి అయితే మ్యాథ్స్ వరకు ప్రాబ్లం. చాలా మంది చదువుతుంటారు, సో అలా అయితే చదవకండి. మ్యాథ్స్ నేను కూడా చాలా మందిని అయితే చూశాను, అలా అయితే చదవకండి గైస్. మ్యాథ్స్ వరకు మీరు చదవకండి, చెప్తున్నాగా మ్యాథ్స్ వరకు అయితే చదవకండి గైస్. ఇది మటుకు చాలా మంది చేస్తుంటారు. చదవకుండా
మీరు చూస్తేనే చూడకుండా ఫస్ట్ ఒకసారి చూసుకోండి, చూడకుండా ప్రాక్టీస్. అలా కాదు మేము అలా అంత లేదు బ్రో అనుకుంటే మీరు జస్ట్ చూస్తేనే ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం ఎంతో కొంత అనేది మీ మైండ్కి అనేది ఎక్కుద్ది. అలా కాకుండా చదువుతుంటే ఇది మ్యాథ్స్ కాబట్టి ఏమన్నా థియరీ కాబట్టి థియరీ అయితే అర్థం చేసుకొని చదవచ్చు, నో ప్రాబ్లం. అది మ్యాథ్స్ కాబట్టి ప్రాబ్లమేటిక్ కాబట్టి అది మీరు చూస్తే ఒకసారి రాస్తేనే మీకు గుర్తుంటుంది. ఇది మటుకు 100-200% నిజం. ఫార్ములాస్ ఎందుకంటే లాస్ట్ 10 to 15 minutes ముందైనా కూడా మనం ఒకసారి రివైజ్ చేసుకుంటే అవి గుర్తుంటాయి, మనకు ఆల్రెడీ చదివేస్తుంటాం. అందుకని చెప్పి నేను ఫార్ములాస్ నా దగ్గర రాసుకుంటాను. అందుకని M1కి M2 అన్ని నేను ఎలా చేశాను. సో అందుకని చెప్పి నేను ఫస్ట్ అటెంప్ట్లోనే పాస్ అయ్యాను. నా గర్వంగా చెప్పట్లేదు గైస్, నేనే పాస్ అయ్యాను అలా అని చెప్పట్లేదు. జస్ట్ నార్మల్ మీకు చెప్తున్నాను, ఇలా రాసుకుంటే ఇలా చేయండి, ఇలా అయ్యండి. సో మీరైతే నాకు తెలిసి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే డూ సపోర్ట్ గైస్. ఓకే, థ్యాంక్ యూ. జై హింద్.